లాస్ట్ చాప్టర్స్లో గిఫ్ట్ బాల్ డిలక్స్లో ఉన్న వాళ్ళందరినీ నెల్ కాపాడడానికి వెళ్తుంది. అలాగే కెన్పచ్చి తన బాంకెన్ రిలీజ్ చేసి గెరాడ్తో ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అయినా కానీ గెరాడ్ రీజనరేట్ అవుతూనే ఉంటాడు. అప్పుడే హిట్సుగయ తన బాంకై పోతున్నట్టు అందరికీ అనిపిస్తుంది. కానీ హిట్సుగయ నా బాంకై ఇప్పటికి కంప్లీట్ అయింది, డైగ్యురెన్ హ్యూరిన్మారు కంప్లీట్ అని తన బాంకై ఫైనల్ స్టేజ్ రిలీజ్ చేస్తాడు. తన బాంకై ఫైనల్ స్టేజ్లో హిట్సుగయ ఒక అడల్ట్ వర్షన్ లాగా కనపడతాడు. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నెక్స్ట్ చాప్టర్స్లోకి వెళ్ళే ముందు చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది, యాచిరు ఏంటి, కెన్పచ్చి ఏంటి, బాంకై ఏంటి. ఇది యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను కూడా రీసెర్చ్ చేశాను. యాచిరు యాక్చువల్గా ఒక సోల్ రిప్పర్ కాదు, అది కెన్పచ్చి యొక్క స్వాడ్ స్పిరిట్. ఇది ఎందువల్లంటే కెన్పచ్చికి చాలా వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రెజర్ ఉంది. ఆ స్పిరిచువల్ ప్రెజర్ తన బ్లేడ్ లో ఉన్న స్పిరిట్ కూడా తట్టుకోలేక ఒక సోల్ రిప్పర్ కింద మేనిఫెస్ట్ అయ్యి కెన్పచ్చుతోనే ఉంది. అదే 1000 Year Blood War ఆర్క్ లో కెప్టెన్ ఓనహానాతో ఫైట్ జరిగినప్పుడు కెన్పచ్చి జాయిగా తన జాన్పాక్ట్ అయిన నోజరాకిని ఫీల్ అవడం స్టార్ట్ చేస్తాడు. అప్పటికి మనకు కనిపిస్తుంది యాచిరు స్టెరన్ వీతో ఫైట్ చేసినప్పుడు తన బాంకైలో పెద్ద చేంజ్ ఏముండదు, ఏదో ఒక టైప్ ఆఫ్ మాన్స్టర్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇదే మనకి కూబో ఇచ్చిన హింట్ అనమాట, యాచిరు ఒక సోల్ రిప్పర్ కాదు అన్నట్టుగా. కెన్పచ్చి బాంకై రిలీజ్ చేసినప్పుడు కెన్పచ్చికి తన జాన్పాక్టోతో కలవడం తెలిసింది కాబట్టి యాచిరు మళ్ళీ ఈ సోల్ రిప్పర్ ఫామ్ నుంచి నోజరాకిలో కలిసి అప్పుడు ఒక రెడ్ కలర్ డీమన్ లా ఉన్న కెన్పచ్చి బాంకై ఫామ్ మనకు రివీల్ అవుతుంది. సో ఇప్పుడు మన స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఎప్పుడైతే ఐస్ ఫ్లవర్స్ అన్ని కింద పడతాయో డైగ్యురెన్ హ్యూరిన్మారు లాస్ట్కి కంప్లీట్ అవుతుంది. నా పవర్ హ్యూరిన్మారు ఫుల్ పొటెన్షియల్కి ఇంకా రీచ్ అవ్వలేదు, బహుశా అందుకే అనుకుంటా డైగ్యురెన్ హ్యూరిన్మారు ఇప్పుడు కంప్లీషన్ అచీవ్ చేసింది. దానివల్ల నేను కొద్దిగా పెద్దవాడిగా మారతాను. ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ లుక్ నాకు కూడా కొత్తే అని హిట్సుగయ చెప్తాడు. గెరాడ్ ఎవరు నువ్వు అని అడుగుతాడు. హిట్సుగయ టోషిరో అని సమాధానం ఇస్తాడు. హిట్సుగయ ఇది నీ బాంకయ్య, కానీ నువ్వు ఆల్రెడీ బాంకైలోనే ఉన్నావు కదా, అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? అయినా నిజం చెప్పాలంటే ఇది మొత్తం అనవసరం అని అటాక్ చేస్తూ ఉండి తన షీల్డ్ ని హిట్సుగయ వైపుకు విసురుతాడు. ఓ అవునా అని వచ్చే షీల్డ్ ని హిట్సుగయ మొత్తం ఫ్రీజ్ చేస్తాడు. అలాంటి పెద్దదాన్ని ఊరికి విసరకు, అది కానీ కింద పడితే సెట్ ఏమవుతుందో చెప్పలేం అని హిట్సుగయ ఒక చోట ల్యాండ్ అయ్యేటప్పటికి గెరాడ్ తన స్వాడ్ తో హిట్సుగయని అటాక్ చేస్తాడు. అయితే హిట్సుగయ వచ్చే స్వాడ్ ని ఫ్రోజ్ చేసి కట్ చేస్తాడు. ఎంత ఫులిష్ గా ఉందో, నువ్వు మర్చిపోయావా నా హాఫ్ టంక్ డ్యామేజ్ అయితే ఏమవుతుందో అని గెరాడ్ అంటున్నప్పుడే హిట్సుగయ ఏదైనా ఫ్రోజ్ అయితే దాని ఫంక్షన్స్ అన్ని ఆగిపోతాయి. సో నువ్వు ఇప్పుడు దాకా చెప్తున్న హోప్ నాతో వర్త్లెస్ అని హిట్సుగయ చెప్తాడు. ఓ అయితే సరే అని తన 2 చేతులు క్లాప్ చేసి ఒక ఎనర్జీ ఆరోన్ తయారు చేసి హిట్సుగయ వైపుకు ఎక్కుపెట్టి నేను నా ఫుల్ పవర్ తో క్రష్ చేస్తాను, నా పవర్ నీలాంటి మోటార్స్ తో సమానం కాదు అని గెరాడ్ చెప్తాడు. ఓ క్విన్సీ బాబా, ఇప్పటికే చాలా లేట్ అయింది ఆ డెసిషన్ కి, షీకై హ్యూకెట్సు అని హిట్సుగయ చెప్తాడు. గెరాడ్ మొత్తం ఫ్రోజ్ అయిపోయి ఉంటాడు. ఇది డైగ్యురెన్ హ్యూరిన్మారు రిలీజ్ చేసి ఎర్త్, వాటర్, విండ్, ఫైర్ ఒక 4 పేసెస్ వరకు అన్నిటిని ఫ్రీజ్ చేస్తుంది. నీ క్విన్సీ ఆరో పవర్ లో 3 పేసెస్ కన్నా ఎక్కువ ఉంది, సో నువ్వు నన్ను షూట్ చేయాల్సి ఉండొచ్చు అని హిట్సుగయ చెప్పేటప్పటికే ఆ ఫ్రోజ్ అయిన గెరాడ్ మళ్ళీ అన్ఫ్రీజ్ అయ్యి ఏం జరుగుతుంది అని హిట్సుగయ అనుకున్నప్పుడే గెరాడ్ హిట్సుగయను తన చేతిలో పట్టుకుంటాడు. నేను ఎప్పటికీ ఫ్రీజ్ అవ్వను, నేను ఒక దైవ పౌరుణ్ణి, ఇలాంటి ఎర్త్లీ ఎలిమెంట్స్ తో నన్నెప్పుడు మీరు ఆపలేరు, నేను నిన్ను నా సొంత చేతులతోనే క్రష్ చేస్తా అని గెరాడ్ హిట్సుగయని పట్టుకుని క్రష్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడే సడన్ గా కింద పడతాడు. కింద జరాకి గెరాడ్ ని తోస్తాడు. గెరాడ్ ఆశ్చర్యపోయి జరాకి నీకెంత ధైర్యం నన్ను పుష్ చేయడానికి అని గెరాడ్ జరాకి వైపు చూస్తున్నప్పుడే గెరాడ్ మళ్ళీ ఫ్రోజ్ అవుతాడు. నువ్వు నిజంగానే క్రష్ చేద్దాం అనుకున్నావా నేను నీ ఫామ్ లో ఉన్నప్పుడు అని హిట్సుగయ అడుగుతాడు. నేను చెప్పాను కదా సోల్ రిప్పర్, నేను ఎప్పటికీ ఫ్రీజ్ అవ్వను అని గెరాడ్ అంటాడు. అప్పుడే గెరాడ్ చుట్టూరు థౌజండ్స్ ఆఫ్ సెన్బోన్జాకురా బ్లేడ్స్ ఏర్పడతాయి. బ్యాక్యా అక్కడి నుంచి సెన్కై, సెన్బోన్జాకురా, కాగేయోషి, అల్టిమేట్ టెక్నిక్, ఇక్కా, సెంజిన్కా అని అన్ని గెరాడ్ వైపుకు వెళ్లేలా చేస్తాడు. గెరాడ్ బాడీ మొత్తం ఫ్రీజ్ అవుతుంది. తన హెడ్ మొత్తం పౌడర్ లా మారుతుంది. బ్యాక్యా అటాక్ వల్ల తన మిగిలిన బాడీ మొత్తం ముక్కలుగా కింద పడిపోతుంది. హిట్సుగయ చేసిన అటాక్ వల్ల హిట్సుగయ జాయిగా అలసిపోయి కింద పడిపోబోతాడు. అప్పుడే బ్యాక్యా వచ్చి సపోర్ట్ ఇస్తాడు. చూస్తుంటే ఈ బాడీ
చాలా ఎగ్జాస్ట్ అయినట్టుంది, నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సేపే హోల్డ్ అయ్యావు అని బ్యాకే చెప్తాడు. ఇట్సుగయ్య, నువ్వు చాలా షార్ప్ గా గమనించావు, నేను ప్రాక్టికల్ గా నా లిమిట్ కి వచ్చేసా అని ఇట్సుగయ్య అంటాడు. అప్పుడే మళ్ళీ ఒక ఎనర్జీ ఒక చోట గ్యాదర్ అవుతూ ఉంటుంది. ఇట్సుగయ్య ఇంత జరిగిన తర్వాత కూడా తను ఎలా బతుకున్నాడు అని అనుకుంటాడు. ఆ గ్యాదర్ ఎనర్జీ మొత్తం ఒక ఎల్లో కలర్ వారియర్ ఆరాతో ఫామ్ అవుతుంది. సన్ ఆఫ్ డార్క్నెస్, బ్లీచ్ చాప్టర్ 672. ఇచిగో యోహవాహ దగ్గరికి వెళ్తాడు. ఇచిగో వచ్చి యోహవాహని స్లాష్ చేస్తాడు. అప్పుడే మార్నింగ్ అవుతుంది సోల్ ప్యాలెస్ లో. ఇది మొత్తం యోహవాహ డ్రీమ్. మార్నింగ్ అయింది, ఎంత వండర్ఫుల్ డ్రీమో. నైట్ మేర్ డ్రీమ్సే మోస్ట్ ఎంజాయబుల్ డ్రీమ్స్ అని యోహవాహ నవ్వుతూ అంటాడు. మరియు అటాక్ చేస్తాడు. హార్ష్వాల్ట్ తన బ్లేడ్ తో ప్యారీ చేస్తే అది ఇంకో చోటుకు వెళ్తుంది. సో మార్నింగ్ అయింది, నువ్వు నన్ను మార్నింగ్ అయిపోయేలోపు బీట్ చేస్తా అన్నావు కదా, నిన్ను చూస్తుంటే బాగా గాయపడి తన రక్తంతో ఉన్న బీస్ట్ లో ఉన్న ఉరియు అని హార్ష్వాల్ట్ అంటాడు. నేను నిజంగా ఒక బీస్ట్ తో కంపేర్ చేయబడ్డానా? హార్ష్వాల్ట్, నువ్వు తప్పు అనుకున్నావు. నేను ఇది మొత్తం నైట్ లోనే ఫినిష్ చేస్తా అనుకున్నావా? నా న్యాచురల్ ఎబిలిటీస్ చాలు నేను డిఫీట్ చేయడానికి, మెజెస్టీ ఎబిలిటీస్ కూడా అవసరం లేదు. పర్టికులర్ నువ్వైతే ఇంకా ఈజీ డిఫీట్ చేయడానికి. నీ మిస్టేక్స్ అన్ని సెట్ చేయాలి అని మళ్ళీ ఒరియు వేసే అటాక్ ని హార్ష్వాల్ట్ డిఫ్లెక్ట్ చేస్తాడు. ఒరియు దాన్ని ఎదుర్కొంటాడు. ఇచిగో ఒరెహిమే ఒక పెద్ద గేట్ ముందు నిలబడతారు. నువ్వు ఫీల్ అవ్వగలుగుతున్నావా ఒరెహిమే అని ఇచిగో అడుగుతాడు. అవును, ఫీల్ అవ్వగలుగుతున్నా అని ఒరెహిమే అంటుంది. తను ఈ డోర్ వెనకే ఉన్నాడు అని ఇచిగో చెప్తాడు. అవును అని ఒరెహిమే అంటుంది. 2 against 1. ఇది చూస్తాకి అన్ఫేర్ గానే ఉంటుంది, కానీ నేను నిన్ను నమ్ముతున్నా, నన్ను ప్రొటెక్ట్ చేయడానికి. నువ్వు చేయగలగో ఒరెహిమే అని ఇచిగో అడుగుతాడు. ఖచ్చితంగా చేయగలను ఇచిగో అని ఒరెహిమే చెప్తుంది. ఫైనల్లీ నేను ఇచిగోతో ఫైట్ చేసి తన్ని ప్రొటెక్ట్ చేయగలను అని ఒరెహిమే అనుకుంటుంది. ఇప్పుడు నిజంగానే ఇచిగో యోహవాహ ఎదురుగా వెళ్తాడు. నిన్ను చూడడం మంచిదే ఇచిగో, నన్ను చాలాసేపు వెయిట్ చేయించావు, మై చైల్డ్ ఆఫ్ డార్క్నెస్ అని యోహవాహ ఇచిగోని అంటాడు. అప్పుడే ఇట్సుగయ్య, బ్యాక్యా గెరాడ్తో ఫైట్ చేస్తున్న బ్యాటిల్ ఫీల్డ్ లోకి రూకియా, రెంజీ వస్తారు. ఆ ఓరా ఫామ్ లో ఉన్న గెరాడ్ ని చూసి ఏంటది అని రూకియా, రెంజీ ఆశ్చర్యపోతారు. ఎక్కడైతే మంచి కామెడీగా ఉంటుంది గైస్. మీరు బతికి ఉన్నారా కుచ్కి ఆబ్రాయ్? ఇదే మీరు ముందుగా ఫైట్ చేసిన ఎనిమి, ఇతను ఫుల్ మోన్స్టర్, జాగ్రత్తగా ఉండండి అని ఇట్సుగయ్య చెప్తాడు. రెంజీ ఎవరది అనుకుంటాడు. రూకియా, నువ్వు తన వాయిస్ బట్టి చెప్పలేకపోతున్నావా? తను ఖచ్చితంగా ఇట్సుగయ్య ఎల్డర్ బ్రదర్ అని రూకియా అంటుంది. రెంజీ, ఓ అవునా, నైస్ టు మీట్ యూ అంటాడు. ఇట్సుగయ్య, వెరీ గుడ్, మిమ్మల్ని కలిసి కూడా చాలా సంతోషంగా ఉంది అని ఇట్సుగయ్య అంటాడు. పక్కన బ్యాక్యా ఈ కన్వర్సేషన్ చూసి, ఏంటి ఇట్సుగయ్య నిజంగానే ఈ కన్వర్సేషన్ కంటిన్యూ చేస్తున్నాడా తన బ్రదర్ కింద అని కామెడీగా చూస్తాడు. అప్పుడే అక్కడున్న సోల్ రిప్పర్స్, యూరియు వీళ్ళందరూ ఒక టైప్ ఆఫ్ ఇంపాక్ట్ ని ఫీల్ అవ్వగలుగుతారు. ఇచిగో అని వాళ్ళందరూ అనుకుంటారు. బ్లీచ్ చాప్టర్ 673. ఫాదర్, ఇచిగో ఒరెహిమే యోహవాహ దగ్గర ఉంటారు. నువ్వు ఇంకా బ్లేడ్ ని డ్రా చేయలేదు, అంత ఫులిష్ గా నా దగ్గరికి ఎలా వస్తున్నావు అని అనొచ్చు, కానీ చూస్తుంటే నువ్వు డిఫెన్స్లెస్ గా ఏమి లేవు. నీ ఫ్లో అవుతున్న రైట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అది చూస్తుంటే దానికి ఒక షేప్ వచ్చినట్టుంది. నువ్వు చాలా స్ట్రాంగ్ అయ్యావు ఇచిగో, కానీ ఈ పవర్ నీ అసలైన పవర్ కాదు, ఇది నీ బేసిక్ పవర్. ఇప్పుడు స్ట్రైక్ చేయొచ్చుగో. లెఫ్ట్ నుంచి అటాక్ చేస్తావా, రైట్ నుంచి అటాక్ చేస్తావా? నేను దానికోసం ఎదురు చూస్తున్నా అని యోహవాహ చెప్తాడు ఇచిగోతో. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు తెలుసు, నేను నిన్ను ఎలా అటాక్ చేస్తానో నీకు తెలుసు అని ఇచిగో యోహవాహతో అంటాడు. నేను నా పవర్ని యూజ్ చేయను, ఇది చాలా రేర్ ఆపర్చునిటీ నా కొడుకుతో మాట్లాడడానికి అని యోహవాహ చెప్తాడు. ఇచిగో, నాకు ఆల్రెడీ ఒక ఫాదర్ ఉన్నారు, అది నువ్వు కాదు అని ఇచిగో యోహవాహతో అంటాడు. ఓ, నువ్వు కురోసాకి ఇషిని గురించి మాట్లాడుతున్నావా? అతను నీ ఫాదరే, కానీ నీ ట్రూ ఫాదర్ కాదు. నువ్వు సరిగ్గా వినలేదా నీ పవర్ ఆరిజిన్ గురించి అని యోహవాహ అడుగుతాడు ఇచిగోని. షూర్ నీ అన్నాను. అయితే ఏంటి? నువ్వు నా ఫాదర్ కాదు, నువ్వు వన్ ఆఫ్ మై పేరెంట్స్ ని చంపావు అని ఇచిగో కాప్పడి అరుస్తాడు. యోహవాహ, ఓ, నువ్వు నీ మదర్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు దానికన్నా ఎక్కువ ఇచిగో అని యోహవాహ చెప్తాడు. అప్పుడు ఇచిగో వచ్చి తన జానపక్కను తీస్తాడు. ఇచిగో చుట్టూరు ఎల్లో కలర్ ఆరాతో రైట్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇచిగో తన ఉన్న చోట నుంచి యోహవాహ దగ్గరికి వస్తాడు. అప్పుడే ఇచిగో కెట్సుగా టెన్షో అని తన రైట్స్ ను రిలీజ్ చేస్తూ యోహవాహ దగ్గరికి వచ్చి అటాక్ చేస్తాడు. కానీ ఇచిగో చేసిన అటాక్ ని యోహవాహ దగ్గర ఉన్న డార్క్నెస్ బ్లాక్ చేసి ఇచిగోని అటాక్ చేస్తుంది. కానీ ఇచిగోకి ఎదురుగా ఒరెహిమే ఒక షీల్డ్ ఏర్పరుస్తుంది. ఇచిగో వెనక్కి వెళ్తూ ఉంటాడు. యోహవాహ ఆ డార్క్ టెంటకిల్స్ తో అటాక్ చేస్తూ ఉంటాడు. ఇచిగో వాటన్నిటిని తప్పించుకుని యోహవాహ దగ్గర వరకు వెళ్తాడు. ఇప్పుడు తన డెత్ గురించి బాధపడి లాభం ఇచిగో. తను చనిపోయింది ఎందుకంటే తన టైం అయిపోయింది. తన లైఫ్ పర్పస్ తను సర్వ్ చేసింది నీకు బర్త్ ఇవ్వడమే. సో నువ్వు నాకు నారిష్మెంట్ అవుతావు. ఈ విషయం నిన్ను ఎందుకు ఇబ్బంది పెడుతుంది?
నువ్వెంతకన్నా హ్యాపీనెస్ ని ఇంకేం హోప్ చేయగలవు అని యోహోవా నవ్వుతూ అంటాడు. ఇచిగోకి కోపం వస్తూ ఉంటుంది. యోహోవా నవ్వుతూ వచ్చే ఇచిగోని తన డార్క్నెస్ తో వెనక్కి పుష్ చేస్తాడు. ఒరేహిమే కురసాకి కున్ అని ఇచిగోని చూస్తుంది. ఇంకా మాట్లాడించాలు, మన ఈ కాన్వర్సేషన్ నేను ఎంజాయ్ చేశా, ఇప్పుడు మనిద్దరం బ్యాటిల్ చేద్దాం ఇచిగో అని యోహోవా తన పవర్ ని ఫుల్ గా రిలీజ్ చేస్తూ తన థ్రోన్ లోంచి పైకి లేస్తూ ఉంటాడు. ఇప్పుడేం జరుగుతుంది, గెరాడ్ ని మన మిగిలిన వాళ్ళు ఎలా డిఫీట్ చేస్తారు, యోహోవా ఇంకా ఇచిగో వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ ఏమవుతుంది, ఇవన్నీ నెక్స్ట్ చాప్టర్స్ లో కవర్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మళ్ళంటి అనిమీ ఫ్యాన్స్ అందరికి షేర్ చేయండి గాయస్. అలాగే ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయడం మట్టికి అస్సలు మర్చిపోవద్దు. సో దిస్ ఇస్ ఎక్స్ట్రీమర్ సైనింగ్ ఆఫ్. పీస్.